మొన్న విజయవాడలా వరదలొచ్చి ఎంత ఆగం పట్టించినాయో చూసినాం కదా నోళ్ళ. చాలా మంది ఇండ్లు మునిగిపోయినాయి. ఇక బండ్లైతే నీళ్ళల్లో కొట్టుకపోయినాయి. కొందరు బండ్లైతే ఉన్న కాన్నే మునిగి అక్కెర రాకుండా అయినాయి. ఇంజన్లకు నీళ్లు పోయి ఇనుప సామాన్లకు వేసినట్టు అయినాయి. కొన్ని బాడీ డ్యామేజ్లై బరువు మీదేసినాయి. ఇక ఇన్సూరెన్స్లు ఉన్నోళ్ళు ఏం ఫికర్ పడే పని లేదు. కంపెనీలతో మాట్లాడి జల్దీగా క్లెయిమ్ అయ్యేటట్టు చేస్తా అని సీఎం సార్ చెప్పిండు కదా. అన్నట్టే కంపెనీ వాళ్ళందరినీ ఒక్కతానికి రప్పించి పబ్లిక్కు సగం రంది వాపిరు సర్కారోళ్ళు. బాబు సార్ అంటే బాబు సారే పోరి. విజయవాడ వరదల బండ్లాగమైన కోసం 27 ఇన్సూరెన్స్ కంపెనీలను ఒక్కతానికే రప్పించిండు. కార్లు, సైకిల్ మోటార్లు, ఆటోలు, ట్రక్కులు, దుకాణపోలు ఇట్లా ఇన్సూరెన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళని కలిసి వివరాలు అప్పచెప్తే చాలు జల్దీగా క్లెయిమ్స్ ఇప్పించేటట్టు ఇగ్రం చేయించింది ఏపీ సర్కారు. విజయవాడ సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టిరు. ఇక వరదల బండ్లు కొట్టుకపోయిన వాళ్ళు, బండ్లు ఖరాబ్ అయిన వాళ్ళు అందరేకం వీడికి లైన్లు కడుతున్నారు. ఎక్కువ మంది అయితే కార్లోళ్ళు, ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు, బైక్ వాళ్ళు వస్తున్నారట. ఇక అట్లనే షాపుల మీద ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు కూడా మాకు చాలా ఆస్తి నష్టమైందని ఫోన్లలో ఫోటోలు పట్టుకొని వచ్చి చూపిస్తురట. 100 కోట్ల పైగా విలువైనటువంటి క్లెయిమ్స్ వాల్యూ రిజిస్టర్ చేయడం జరిగింది. 500 క్లెయిమ్స్ వరకు కూడా స్పాట్లో పరిష్కారం చూపించడం జరుగుతుంది. అండ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసినట్టయితే ఎంత తొందరగా అవకాశం ఉంటే అంత తొందరగా క్లెయిమ్ని మీకు పొందే అవకాశం ఉంటుంది. ఇక కంపెనీ వాళ్ళు కూడా ఇది లేదు అది లేదు దానికి ఇన్సూరెన్స్ రాదు ఇది క్లెయిమ్ కాదని మామూలు రోజుల్లో పెట్టినట్టు ఎక్కువ కొర్రీలేం పెట్టకుండా మంచిగానే క్లెయిమ్స్ ఇప్పిస్తురట. మరి వరదల బండ్లు, దుకాన్లు నష్టపోయిన వాళ్ళకు ఇట్లా ఇన్సూరెన్స్ వస్తే ఎంత ఉప్పోస్ అవుతుంది ఏం కథ. నెత్తి మీదకి వెళ్ళి సగం బరువు దిగినట్టే ఉంటుంది. అందుకే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి మన మనుషులకైనా, విలువైన వస్తువులకైనా, బండ్లకైనా, బాడీకైనా, దుకాన్లకైనా ఇన్సూరెన్స్లు అయితే తప్పకుండా చేయించుకోవాలని అంటున్నారు ఇన్సూరెన్స్ ఫాయిదా తెలిసిన వాళ్ళు.